హాయ్, నేను డాక్టర్ త్రివేణి, కన్సల్టెంట్ ఎట్ ఏషియన్ హాస్పిటల్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ నర్సరావుపేట. జనరల్‌గా పేషెంట్స్ వస్తూ ఉంటారు. 3 అబార్షన్‌లు అయినాయి, 4 అబార్షన్స్ అయినాయి, 2 అబార్షన్స్ అయినాయి. మాకు అసలు పిల్లలు పుడతారా లేదా అట్లా వస్తూ ఉంటారు. ఏంటి అంటే అబార్షన్స్ అప్పుడు జనరల్‌గా యాజ్ ఎ గైనకాలజిస్ట్ ఏం చూస్తాము అంటే ఏ టైంలో అయింది అని చూస్తాం. ఫస్ట్ 3 మంత్స్‌లో కారణాలు వేరే ఉంటాయి. తర్వాత 3 to 6 మంత్స్ 3వ నెల నుండి 6వ నెలకు కారణాలు వేరే ఉంటాయి. 6వ నెల పైబడిన తర్వాత కారణాలు వేరే ఉంటాయి. ఫస్ట్ 3 నెలల్లో మోస్ట్ కామన్ కారణం వచ్చేసి ఏంటంటే పిండంలో తేడా ఉండడం. అంటే ఏంటి, ఐదర్ వీర్యకణంలో కానీ వీడియోలో ఏమన్నా తేడా ఉండటం వల్ల పిండం తేడాగా ఏర్పడటం వల్ల ఇబ్బంది జరుగుతుంది. 3 నుండి 6 జనరల్గా ఈ 3 నుండి 6 నెలల్లో ఏమవుతుంది అంటే గర్భసంచి కరెక్ట్ గా ఉండకపోవడం, గర్భసంచిలో ఏమన్నా లోపాలున్నా, గర్భసంచి చిన్నగా ఉన్నా, గర్భసంచి కింద సర్విక్స్ అని ఉంటుంది. ఈ సర్విక్స్ గట్టిగా ప్రెగ్నెన్సీ వెయిట్ ని మోయకలేకపోతున్నా, సడన్ గా ఏం నొప్పి లేకుండా సడన్ గా ఓపెన్ అయిపోయి బిడ్డ కిందకి జారటము లేదా ఉమ్మనీరు పడటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ 3 నెలలు, లాస్ట్ 3 నెలల్లో ఏం జరగవచ్చు అంటే కొంతమందికి మదర్కి బీపీ ఎక్కువ అవటము, షుగర్ ఎక్కువ అవటము, వీటి వల్ల ప్రెగ్నెన్సీ మీద పడటము, ఇలాంటి వాటి వల్ల ఎల్లీగా ప్రెగ్నెన్సీ తీసేసి రావటము, లేదా లోపల బేబీనే కరెక్ట్గా లేకపోవటము, వీటి వల్ల జరుగుతుంటాయి. సో ఏ టైంలో అబార్షన్ అయిన దాన్ని బట్టి క్లియర్గా మాకు హిస్టరీ తీసుకున్న దాన్ని బట్టి నెక్స్ట్ ఆ అబార్షన్ జరగకుండా మేము ప్రివెంట్ చేయగలం. థ్యాంక్ యూ.